హాయ్ వ్యూయర్స్, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద. మీకు ఈరోజు హ్యాండ్ పెయింటెడ్ శారీ చూపించబోతున్నానండి. ప్యూర్ ఉప్పాడ సిల్క్ పైన కంప్లీట్ హ్యాండ్ పెయింట్తో ఈ శారీని డిజైన్ చేశామండి. దీంట్లో కాన్సెప్ట్ వచ్చేసి యాంటిక్ టెంపుల్ బెల్స్ అండి. ఈ శారీ మీకు ప్యూర్ సిల్క్, ఉప్పాడ ప్యూర్ సిల్క్ అండి. దీనిపైన ఏంటంటే మనం యాంటిక్ మోడల్లో టెంపుల్ బెల్స్ని తీసుకొని డిజైన్ చేసాము. దీంట్లో మీకు 3 టెంపుల్ బెల్స్ వస్తాయి. కింద ఈ ఇత్తడి దీపపు కుందుల్లాగా డిజైన్ చేసామండి. ఈ శారీ మీకు పెళ్లి కూతురుని చేయడానికి, పూజలకి, వ్రతాలకి, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా సూటబుల్ శారీ అండి. హోల్ శారీ మీకు బ్లూ కలర్ ఉప్పాడ ప్యూర్ సిల్క్ శారీ విత్ గోల్డ్ జరీ బార్డర్తో ఉంటుంది. శారీ షోల్డర్ పార్ట్ వచ్చేసి దీపపు కుందుల్ని డిజైన్ చేయబడిందండి. ఇక్కడ షోల్డర్ పైన ఒక పీకాక్, తర్వాత ఇక్కడ ఒక పీకాక్ వస్తుంది. అంతేకాకుండా హోల్ శారీ మనకి ఫ్లోరల్ డిజైన్ బూటా లాగా ఇవ్వడం జరిగింది. ఇవే పీకాక్స్ మనకి బార్డర్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయండి. మధ్య మధ్యలో ఫ్లవర్స్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి. స్లీవ్స్కి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బ్యాక్కి ఫ్లోరల్ డిజైన్తో కంప్లీట్గా నెక్ ప్యాటర్న్ చేయడం జరిగింది. ఈ డిజైన్కి నేను తీసుకుంది ఉప్పాడ ప్యూర్ సిల్క్ శారీ అండి. ఉప్పాడనే కాకుండా ఎనీ ప్యూర్ సిల్క్ శారీ ఆర్ కాటన్ సిల్క్ శారీ మీరు తీసుకోవచ్చు. ఈవెన్ కాటన్ పైన కూడా చేయొచ్చు. కాకపోతే ఈ డిజైన్ మనకి డార్క్ కలర్స్ పైన ఎక్కువగా ఎలివేట్ అవుతుందండి. దీంట్లో నేను తీసుకున్న కలర్స్ యాక్రిలిక్ పెయింట్స్, గోల్డ్, బ్రాంజ్, కాపర్ 3 షేడ్స్తో షేడింగ్ చేస్తూ మనకి హోల్స్ డిజైన్ని షేడింగ్ చేస్తూ ఫిల్ చేసాం. ఆ తర్వాత అవుట్లైన్ ఇస్తూ, అంటే డీటెయిలింగ్ అవుట్లైన్ పార్ట్ దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. ఇది మీరు ట్రై చేయాలన్నా చాలా సింపుల్ డిజైన్ అండి. డిజైన్ని ముందుగా మనం శారీ మీద ట్రేస్ చేసుకొని ఆ తర్వాత ఫిల్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చండి. అంటే ఇంత పెద్ద మోటివ్స్ కాకుండా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్స్, లీవ్స్, ఫ్లవర్స్ అలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ మీకు వీలు కాకపోతే డిజైన్ని ట్రేస్ చేసుకొని ఫిల్ చేసి ఆ తర్వాత అవుట్లైన్ వేస్తూ ఉండొచ్చండి. దీనికి మనం యూస్ చేసిన కలర్స్ యాక్రిలిక్ పెయింట్స్ అండి. మెటాలిక్ గోల్డ్, మెటాలిక్ బ్రాంజ్, మెటాలిక్ కాపర్ 3 షేడ్స్ తీసుకొని షేడింగ్ చేస్తూ హోల్ డిజైన్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత అవుట్లైన్ ఇవ్వచ్చు.